వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పదకొండు మంది కొత్త ముఖాలు, వారిలో నలుగురు వైసీపీ నుంచి గోడ దూకిన వాళ్ళు. పార్టీలో సీనియర్లు అనుకున్న 5గురికి ఉద్వాసన. కేబినెట్ బెర్త్ కోసం ఎదురు చూసిన ఆశావహులకు నిరాశ. ఆగ్రహ జ్వాలలు, అసంతృప్త గళాలు. మొత్తంగా 3.5 దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఇలాంటి సంక్షోభం ఇదే మొదటిసారి. మూడున్నర దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షోభం ఇది. ఇన్ని దశాబ్దాల తెలుగుదేశ చరిత్రలో ఇంతలా ధిక్కార స్వరం ఎప్పుడూ వినిపించలేదు. కానీ ఇప్పుడు బహిరంగంగానే మాజీ మంత్రులు ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. గతంలో కేబినెట్ విస్తరణలో అసంతృప్తులు కామనే అయినా ఎక్కడా వారి గళం కూడా వినిపించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిందో లేక మంత్రుల స్థాయి పెరిగిందో తెలియదు, కానీ ఏకంగా తమ పదవులకు రాజీనామా చేసింది కొందరైతే తమ ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా ఇచ్చి అవసరమైతే కొత్త పార్టీ పెట్టేస్తామని ఛాలెంజ్లు చేసింది మరికొందరు. ఇలా మంత్రులు రాజీనామాలు చేసే స్థాయిలో పార్టీ అధినేతను ధిక్కరించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. నిజానికి చంద్రబాబు గడిచిన 22 ఏళ్లుగా పార్టీని తన కనుసన్నల్లోనే నడిపిస్తున్నారు. ఈ కాలంలో 3 సార్లు సీఎం అయ్యారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కు 9 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చాలాసార్లు కేబినెట్ ను విస్తరించారు. ఎన్నోసార్లు మంత్రి పదవుల్లో ఉన్నవారిని తప్పించారు. కానీ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి మాత్రం రాలేదు. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నేతల అసంతృప్తులు కామన్. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా పార్టీ అధ్యక్షుడి మీద సాక్షాత్తు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించటం, ఎదిరించటం ఇదే మొదటిసారి. పార్టీ పెడతానని ఒకరు బెదిరిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని మరొకరు ధిక్కరించారు. కాపులకు అన్యాయం జరిగిందని ఒకరు, సామాజిక న్యాయం కట్టుతప్పిందని మరొకరు, ఇలా అంతా అధినేతను బెదిరించిన వాళ్లే. ఈ అసంతృప్తుల్లో సీనియర్లున్నారు. గతంలో 2-3 సార్లు పదవులు అనుభవించిన వాళ్లు ఉన్నారు. సరే, వాళ్లకు ఆగ్రహం వచ్చిందంటే సరే అనుకోవచ్చు. కానీ వాళ్లతో పాటు మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన వాళ్లు, పక్క పార్టీ నుంచి గోడ దూకి వచ్చిన వాళ్లు కూడా ఉండటం మాత్రం నిజంగా ఆశ్చర్యమే. రాజకీయాల్లో పార్టీలు, బ్యాలెన్స్లు, సోషల్ జస్టిస్లు ఒక్కోసారి ఒక్కో రకంగా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా ఈసారి నాకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. లాస్ట్ రిజల్ట్ చూసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మైనార్టీకి కేబినెట్లో చోటు కల్పిస్తానని సభల్లో చెప్పారు. మేము వ్యక్తిగతంగా పార్టీలో కలిసేటప్పుడు కూడా ఆయన మాకు ఒక హామీ ఇచ్చారు. ఈ కేబినెట్ విస్తరణపై 2 రకాలుగా అసంతృప్తులున్నారు. ఒకరు కేబినెట్ నుంచి మంత్రి పదవులు దూరమైన 5-6 నేతలు కాగా, రెండో వర్గం ఈసారి కేబినెట్లో చోటు దక్కుతుందని భావించి చివరకు నిరాశపడిన వాళ్లు. కేబినెట్ విస్తరణకు ముందు చంద్రబాబు సహా 19 మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ఉండేది. ఇందులో 5గురికి ఉద్వాసన పలికిన చంద్రబాబు అదనంగా మరో 11 మందికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో తాజా కేబినెట్ లో 26 మంది సభ్యులున్నట్లయింది. వీరిలో 4 ఇటీవల వైసీపీ నుంచి తెలుగుదేశంలోనికి వచ్చిన వాళ్లే. వీళ్లకు ఇవ్వటంపైన అదే ప్రాంతానికి చెందిన ఇతర టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొత్తానికి ఈసారి కేబినెట్ విస్తరణ 3 రాజీనామాలు, 6 ఆందోళనలతో సాగింది. ఈసారి కేబినెట్ విస్తరణలో మంత్రి పదవులు తప్పించాల్సిన విషయంలో చంద్రబాబు ఆచితూచి వ్యవహరించారు. కానీ నిర్ణయం ప్రకటించిన తర్వాత మాత్రం అసంతృప్తుల నుంచి తిరుగుబాట్లు తప్పలేదు. ముఖ్యంగా పార్టీలో సీనియర్ నేత చంద్రబాబు నాయుడికి ఆప్తుడు, ఆయన సొంత జిల్లా చిత్తూరులో పార్టీకి కీలక నాయకుడిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఉద్వాసన పలకటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. నిజానికి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొజ్జల కేడర్ను ఒక్కతాటిపై నడిపించడంలో చాలా కీలకంగా వ్యవహరించారు. అయినా సరే బొజ్జల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
పైగా అదే జిల్లాకు చెందిన అమర్నాథ్ రెడ్డికి అవకాశం దక్కడం కూడా బొజ్జలకు మైనస్ గా మారింది. సీఎం గారు ఏమంటే ఈజ్ కన్సర్న్ విత్ మై హెల్త్, ఐఎమ్ కన్సర్న్ విత్ మై పార్టీకి ఏ విధంగా చేయాలా అని నేనుండా. ఆయన ఏమంటే ఈజ్ కన్సర్న్ విత్ మై హెల్త్, ఆరోగ్యం బాగాలేదు, మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు డాక్టర్ దగ్గర పోండి, మీకు ఏడు కాంట్రాక్ట్ పోండి, అమెరికా పోండి చూపించుకోండి అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఆ విధంగా కాంట్రాక్ట్ తప్పి వేరే లేదు. అంటే మీ ఆరోగ్యం అంతా దెబ్బతిని ఉందా, ఇబ్బందికరంగా ఉందా? యాక్చువల్గా మీకు తెలిసింది ఏమంటే బ్లాస్ట్ ఒకసారి అలిపిరిలో, మళ్ళీ తర్వాత క్యాన్సర్ వచ్చింది నాకు, తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది, తర్వాత పార్కిన్సన్ వచ్చింది, కొంత వాయిస్ తగ్గింది, కొంత మూమెంట్ తగ్గింది, స్పీడ్ తగ్గింది. అది వాస్తవమే. అది ఎలక్షన్ ఉన్నాయి 19 తిరగాల, అందుకని వద్దని. ఇక మరో సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విషయంలో ఆయన మెతక వైఖరితో పాటు రాజకీయాల్లో దూకుడుగా ఉండాల్సిన అనంత లాంటి జిల్లాల్లో కూడా ఆయన సౌమ్యంగా వెళ్లటం, రెడ్డి సామాజిక వర్గంలో మరో ఎమ్మెల్యేకు కేబినెట్ పదవి దక్కడంతో ఆయన్ను కూడా పక్కకు తప్పించారు. ఇక రావెల కిషోర్ బాబును తప్పించడం వెనుక చంద్రబాబు పార్టీ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గుంటూరుకు చెందిన రావెల తన నియోజకవర్గాల్లో చురుగ్గా లేకపోవటం, స్థానిక నేతలతో నెలకొన్న విభేదాలతో పాటు వైసీపీ నేతలతో టచ్లో ఉన్నారన్న అంశాలు కూడా ఆయన పదవికి ఎసరు పెట్టాయి. ఇక వీరితో పాటు పదవులకు దూరమైన కిమిడి మృణాలిని, పీతల సుజాతల ఉద్వాసన వెనుక ఇలాంటి కారణాలే కనిపించాయి. కీలకమైన గృహ నిర్మాణ శాఖలో చక్కని పనితీరు కనబర్చలేకపోయారని, తన నియోజకవర్గానికే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు కిమిడి కళా వెంకటరావుకు పదవి దక్కడంతో ఆమెను తప్పించాల్సి వచ్చింది. ఇక పీతల సుజాతపై వచ్చిన ఆరోపణలు ఆమె ఉద్వాసనకు కారణమయ్యాయి. వీరితో పాటు కొల్లు రవీంద్ర పేరు కూడా చెక్ లిస్ట్ లో కనిపించినా చివరకు ఆయనకు శాఖ మాత్రం మారింది. ఇక వీరితో పాటు కేబినెట్ లో చోటు దక్కుతుందని ఆశపడ్డ సీనియర్లు ఛాన్స్ దక్కకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పయ్యావుల కేశవ్, ధూళిపాళ నరేంద్రలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. వీళ్ళిద్దరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీని బలోపేతం చేయడానికి తీవ్ర స్థాయిలో కృషి చేశారు. కానీ ఈ ఇద్దరికీ మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ధూళిపాళ నరేంద్ర ఒకానొక దశలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. కేబినెట్ లో చోటు కోసం ధూళిపాళ తీవ్రంగా ప్రయత్నించారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను కేబినెట్ స్థానానికి అర్హుడనంటూ తన అభీష్టాన్ని చంద్రబాబు ముందు చాలాసార్లు ఉంచారు. అయినా సరే ఫలితం లేకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా కేబినెట్ లో బెర్త్ దక్కకపోవడంపై గుర్రుగా ఉన్నారు. తనకు కేబినెట్ లో స్థానం దక్కకపోవడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు చింతమనేని. తాను పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పుకొచ్చిన ప్రభాకర్ అవసరమైతే కొత్త పార్టీ పెడతానని చెప్పుకొచ్చారు. పితానికి కేబినెట్ స్థానం ఇచ్చినప్పుడు తనకు ఇవ్వకపోవటం ఏమిటని ఆయన ప్రశ్నించారు. నేనేదో నాకు పదవి లేదు కదా అని వేరే పార్టీలోకి వెళ్ళి మీకు నాకు మచ్చడిచ్చినటువంటి పనిని నేను చేయడం కూడా మీకు వేరే ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొకరి దగ్గరతో మాట్లాడుకుని నాకు మీకు చెడ్డ పేరు గాని మచ్చ గాని తీసుకురాను. అవసరమైతే కొత్త పార్టీనే స్థాపిస్తాను. ఇలా పార్టీలో సీనియర్లుగా ఉన్న నేతలే కాదు, మొదటిసారి పార్టీలో ఎమ్మెల్యే పదవులు దక్కించుకున్న నేతలు కూడా కేబినెట్ విస్తరణ మీద కినుక వహిస్తూ రావటం చంద్రబాబుకు క్లిష్టంగా మారింది. కృష్ణా జిల్లా నుంచి బోండా ఉమా, జలీల్ ఖాన్లు తీవ్రంగా నిరాశ చెందారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశపడ్డా ఛాన్స్ దక్కకపోవడంతో బోండా ఉమా అల్కపాన్ పెక్కారు. కానీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేతో చంద్రబాబు ఆయన్ను బుజ్జగించడంతో ఉమా పెట్టు వీడారు. మమ్మల్ని అందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా కొన్ని ఈక్వేషన్స్, కొన్ని సందర్భాల్లో కొన్ని సమీకరణలు, అందులో ఇవాళ లిమిటేషన్స్ 26కే పరిమితం అవటం, మరి అన్ని సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనే అంశంలో అటు బీసీలకి, ఎస్సీలకి, ఓసీలకి, రాయలసీమలో కూడా అనేకమైన సామాజిక సమీకరణలు మారినాయి. దాంట్లో కొన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. కొంత దీంట్లో పార్టీ కష్టపడిన కొంతమందికి చేయలేకపోయాము. దానికి తప్పనిసరిగా ఏ విధంగా చేయాలనేది ఆలోచించి
ఖచ్చితంగా మాత్రం ఇవాళ రెక్టిఫై చేసి దీన్ని ఈ ఇష్యూని ఏ విధంగా దీన్ని త్వరలోనే మళ్ళీ దీన్ని ఏ విధంగా మళ్ళీ గౌరవం ఉండేటట్టుగా చేద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఆయనొక్కరే కాదు, జ్యోతుల నెహ్రూ, గొల్లపల్లి సూర్యారావు, బీద రవీంద్ర యాదవ్లు కూడా ఛాన్స్ వస్తుందని ఆశపడ్డారు. ఇక వీళ్లతో పాటు ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకున్న జలీల్ ఖాన్ కూడా కేబినెట్ లో చోటు దక్కకపోవడంపై అలకబూనారు. అయితే అప్పటికే వైసీపీ నుంచి 4 చోటు దక్కడంతో జలీల్ ఖాన్ ను పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. చేయాలనుకుంటే పెద్ద ఇబ్బంది లేదు, అనేక కోణాల నుంచి అనేక రకాల నుంచి చేయగలుగుతారు. కేబినెట్లోకి ఎస్, ఇప్పుడు కార్పొరేషన్లు చైర్మన్లో లేకపోతే ఆ పదవుల కోసం కాదు, మా హక్కు 12% ఉన్న ముస్లిమ్స్ని వాళ్ళకి పంచి కూడా క్యాబినెట్లో కనిపించాలి. మొత్తంగా కేబినెట్ విస్తరణ చంద్రబాబు నాయుడుకు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది. పార్టీలో 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు కేబినెట్ బెర్త్లు ఆశిస్తే పర్వాలేదు, కానీ ఇలా మొదటిసారి ఎమ్మెల్యేలైన వాళ్ళు కూడా బెట్టు చేయటం చంద్రబాబు నాయుడుకు ఇబ్బంది కలిగించే వ్యవహారమే. ప్రస్తుతానికి ఈ అసంతృప్త జ్వాలలు తగ్గినా పూర్తిగా సమస్య సమసిపోయిందని మాత్రం చెప్పలేని పరిస్థితి. వెల్కమ్ బ్యాక్. 3.5 దశాబ్దాల తెలుగుదేశం చరిత్రలో ఎప్పుడూ లేని సంక్షోభం. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు హయాంలో ఏ ఒక్కరికి తలెత్తని వివాదం ఇప్పుడే ఎందుకు తలెత్తింది? ఇది చంద్రబాబు నాయుడు చేజేతులారా చేసుకున్న తప్పిదమా, లేక కేబినెట్ కూర్పులో వ్యూహాత్మక లోపమా, లేక ఏపీ కేబినెట్ లో చోటు దక్కించుకునే అసంతృప్తుల అత్యుత్సాహమా? తెలుగుదేశం పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో 3.5 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసిన రాజకీయ పార్టీ. తొలినాళ్లలో ఎన్టీ రామారావు, ఆపై చంద్రబాబు నాయుడు ఇద్దరి నేతృత్వంలోనే పార్టీ ముందుకెళ్లింది. అప్పట్లో ఎన్టీఆర్, ఆపై చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కేబినెట్ విస్తరించారు. కానీ ఎప్పుడూ ఈ స్థాయిలో తలెత్తినంత వివాదం తలెత్తలేదు. ఎప్పుడు ఇప్పుడు నెలకొన్నంత సంక్షోభం నెలకొనలేదు. అయితే ఈ స్థాయిలో వివాదాలు చెలరేగడానికి, ఈ స్థాయిలో అసంతృప్తి పెళ్లుబుకటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా ఈ స్థాయిలో అసంతృప్తి పెళ్లుబుకడానికి కారణం వైసీపీ నేతలకు పెద్దపీట వేయటమే అని అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వటం వల్ల సమస్యల్ని కొని తెచ్చుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈసారి 4 వైసీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో మంత్రి పదవులు కట్టబెట్టడం ఈ స్థాయి ఆగ్రహానికి కారణమైంది. నిన్న మొన్న పార్టీలోనికి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చి ఇన్నేళ్లుగా పార్టీకి సేవలు చేస్తున్న తమను పక్కన పెట్టడం మీద పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఈ స్థాయి సంక్షోభానికి కారణమైంది. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తోంది. ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీ అందరిది అన్న భావనలో మనం వెళ్ళాము. దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం. ఇవాళ పదవులు అనుభవించిన వాళ్ళు, అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో ఉండి మరలా వచ్చి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డారో అనేక మంది కార్యకర్తలు, నాయకులు బలిపశువులుగా మారుతూ ఉన్నారు. ఇది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఒకటి, నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాం, వాళ్ళ మనోభావాలను చూస్తూ ఉన్నాను. ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు వచ్చారో అక్కడ ఏ విధంగా నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే పార్టీని అనుభవించి బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా వచ్చి ఇవాళ అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ కేబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళేమో రోడ్లు పాలవుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. వాస్తవానికి ఎమ్మెల్యేలు ఎన్నికయ్యాక పార్టీలు మారటం, ప్రతిపక్షం నుంచి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోనికి వెళ్లటం అన్ని రాష్ట్రాల్లోనూ సర్వసాధారణంగా జరుగుతున్న వ్యవహారమే. అయితే ఈ ప్రక్రియ రాజ్యాంగబద్ధమా కాదా అన్నది స్పీకర్లు, గవర్నర్లు తేల్చాల్సిన అంశం.
ప్రస్తుతానికి వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వటం అన్నది పెద్ద తప్పు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లోనే కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలా ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోనికి వచ్చిన ఎమ్మెల్యేలకు ప్రతిఫలంగా కేబినెట్లో చోటు దక్కడం అన్ని చోట్ల జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఇలా వైసీపీ నుంచి టీడీపీలోనికి వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వటం కరెక్టా కాదా అన్న చర్చను పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడుకు ఇలా వైసీపీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకురావలసిన అవసరం ఉందా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ ఏపీలో సాధించాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను మించి స్థానాలు దక్కించుకుంది. ఆ ఎన్నికల్లో టీడీపీ 106 ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకుంది. ఇది అంటే మ్యాజిక్ ఫిగర్ కన్నా దాదాపు 20 మంది ఎక్కువ ఉన్నట్లే లెక్క. ఒకవేళ ఆ ఎన్నికల్లో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ కు కాస్త అటు ఇటుగా సీట్లు దక్కించుకొని ఉంటే సహజంగా ఆ పార్టీకి రాజకీయ భయాలు ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే అలాంటి రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వైసీపీ నేతలకు తమ పార్టీలోనికి ఆహ్వానించి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇస్తానని మాట ఇచ్చినా అది పొలిటికల్ గా జస్టిఫై అయ్యి ఉండేది. ఆ ఎన్నికల్లో టీడీపీకి బొటాబొటిగా సీట్లు వచ్చి ఓ 10 మంది పార్టీ మారితే ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉందనుకుంటే అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తన బలాన్ని పెంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసినా అదో పద్ధతిగా అనిపించేది. కానీ చంద్రబాబు నాయుడుకు అంత అవసరమూ లేదు, అంత అగత్యమూ లేదు. అయినా సరే వరుస పెట్టి వచ్చిన వాళ్ళందరికీ మాట ఇచ్చేశారు. అసలు అవసరమే లేనప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలను ఎందుకు తెచ్చుకున్నారు? ఇంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తానని ఎలా కమిట్ అయ్యారన్నది మాత్రం చాలా మందికి అర్థం కావటం లేదు. సరే, తెచ్చిన వాళ్లను తెచ్చినట్లు ఉంచకుండా పార్టీలో సీనియర్లను కూడా పక్కన పెట్టి ఈ కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వటం కూడా మిగిలిన వాళ్లలో తీవ్రమైన అసహనానికి కారణమైంది. నిజానికి పార్టీలో 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పార్టీకి అన్ని వేళలా అండగా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు అదే స్థాయిలో పార్టీకి సేవలు చేసిన ధూళిపాళ నరేంద్ర, పయ్యావుల కేశవ్ వంటి వాళ్లను కూడా పక్కన పెట్టి ఆ 4 వైసీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో చోటివ్వటం ఇంత ఆగ్రహానికి మూల కారణమైందన్న అభిప్రాయాలున్నాయి. మొత్తం 26 మంది కొలువు తీరిన కేబినెట్ లో ఈసారి కొత్తగా 11 ముఖాలు వచ్చి చేరాయి. ఇందులో 4 వైసీపీ నుంచి టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి, ఉమా అఖిలప్రియ, సుజయ్ కృష్ణ రంగారావు, అమర్నాథ్ రెడ్డి ఈ 4కి మంత్రి పదవులు దక్కడంతో ఆశావహులంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. కేబినెట్ లో తమకు చోటు దక్కుతుందని సుమారు 15 మందికి పైగానే టీడీపీ ఎమ్మెల్యేలు ఆశపడ్డారు. కానీ వారిలో కేవలం 7గురికి మాత్రమే చోటు దక్కింది. దీనికి తోడు వైసీపీ నేతలకు పెద్దపీట వేయటంతో వీళ్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. తాము ఇన్నేళ్లుగా కష్టపడి చేసిన దానికి ఇదా ఫలితం అన్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే వాడి ఎక్కువ అన్నట్లు ఏకంగా రాజీనామాలు చేసి పార్టీని వీడిపోవడానికే ప్రయత్నించారు. ఇలా పదవులు దక్కనందుకు పార్టీలో సీనియర్లు తమ ఆగ్రహాన్ని వెళ్లగెక్కిన వెంటనే అప్పుడే పార్టీలోకి వచ్చిన జూనియర్లు కూడా తమ అసంతృప్త రాగాలు మొదలుపెట్టేశారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన బోండా ఉమా తమకు మంత్రి పదవి దక్కలేదని అక్కసు వెళ్లగెక్కారంటే కారణం 4 వైసీపీ నేతలకు ఛాన్స్ దక్కడమే. ఇలా సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు ఈ స్థాయిలో సంక్షోభం రేపారంటే కారణం ఆ 4కి కేబినెట్ లో స్థానం దక్కడమే ప్రధానంగా కనిపిస్తోంది. ఇలా చంద్రబాబు నాయుడు కొత్తగా చేరిన వారికి మంత్రి పదవులు ఇచ్చి చేజేతులా సమస్యలు కొని తెచ్చుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వెల్కమ్ బ్యాక్. అసలు ఇంత పెద్ద సంక్షోభం తలెత్తితే దాన్ని చంద్రబాబు ఒక్కరే ఎందుకు డీల్ చేశారు? పార్టీలో సీనియర్లంతా ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు? ఇంతమంది అసంతృప్తిని, ఇంత పెద్ద ఆక్రోశాన్ని చంద్రబాబు ఒక్కరే ఎలా చల్లార్చారు? టీడీపీలో తలెత్తిన ఈ సంక్షోభం ఇప్పుడు చల్లారిందా, లేక ఇంకా నివురుగప్పిన నిప్పులా కణకణమంటూనే ఉందా? రాజకీయాల్లో చంద్రబాబును అపర చాణుక్యుడితో పోలుస్తారు. ఎవరికి ఎక్కడ పెట్టాలో, ఏ ఇష్యూను ఎలా డీల్ చేయాలో ఆయనకు తెలిసినంతగా మరెవరికి తెలియదంటారు. అయితే మిగిలిన విషయాలన్నీ బాబు ఒక్కరే డీల్ చేస్తే చేయవచ్చు. కానీ ఇప్పుడు తలెత్తిన సంక్షోభాన్ని ఆయనతో పాటు పార్టీ సీనియర్లు కూడా కలిసి పరిష్కరించాలి. కానీ తాజా ఇష్యూను మాత్రం చంద్రబాబు ఒక్కరే డీల్ చేశారు. పార్టీలో సీనియర్లు మాత్రం ఈ విషయంలో ఏమాత్రం జోక్యం కలిగించుకోలేదు. అయినా సరే చంద్రబాబు మాత్రం మొత్తం ఇష్యూను కేవలం కొన్ని గంటల్లోనే చల్లార్చే ప్రయత్నం చేశారు.
అన్నింటికన్నా ముందు చంద్రబాబు నాయుడు సంక్షోభం ఏమాత్రం పెద్దది కాకముందే జాగ్రత్త పడ్డారు. అయితే ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గతంలో కన్నా కాస్త సాఫ్ట్ గా వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విషయం తమ వ్యక్తిగతంగా టర్న్ అవ్వకుండా జాగ్రత్త పడడంతో సక్సెస్ అయ్యారు. ఈసారి కేబినెట్ లోనికి తన కుమారుడు లోకేష్ బాబుకు మంత్రి పదవి ఇవ్వటం అన్నది వివాదం కాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ఏమాత్రం వివాదం కాకుండా ఉండడం కోసం అసంతృప్తుల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు కాస్త ఆచితూచి వ్యవహరించారన్న అభిప్రాయాలు వినిపించాయి. ముఖ్యంగా లోకేష్ కి కేబినెట్ లో చోటు దక్కడం అన్నది రాజకీయ ప్రత్యర్థులకు ఏమాత్రం అస్త్రంగా కాకుండా చంద్రబాబు నాయుడు తన దూకుడు తగ్గించుకున్నట్లు కనిపిస్తోంది. మొత్తం వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు ఒక్కరే డీల్ చేశారు. ఆయన రంగంలోనికి దిగిన కొన్ని గంటల్లోనే అందరినీ దారికి తెచ్చారు. నిజానికి పార్టీలో ఉన్న చాలా మంది సీనియర్ నేతలు మాత్రం ఈ ఒక్క విషయంలో చంద్రబాబును ఏకాకిని చేసి వదిలేశారన్న విమర్శలు వినిపించాయి. పార్టీలో ఎన్నో సంక్షోభాలను సంక్లిష్ట సమయాల్లో తమ వంతుగా పావులు కదిపి పరిస్థితిని చక్కదిద్దిన దేవినేని ఉమా, గాలి ముద్దుకృష్ణమనాయుడు, యనమల అచ్చెన్నాయుడు వంటి సీనియర్లు తాజా సమస్యను పరిష్కరించడానికి మాత్రం ముందుకొచ్చినట్లు కనిపించలేదు. ఈ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఒక్కడే అన్నీ తానై సమస్యను పరిష్కరించాల్సి వచ్చింది. పార్టీలో సీనియర్లు, పదవులు పొందిన వాళ్లు సంక్షోభం మొదలయ్యాక సైలెంట్ అయ్యారు. అయితే తాము పదవుల్లో ఉండి పదవులు రాని వాళ్లను బుజ్జగించడం సాధ్యం కాదన్న ధోరణిలోనే కొందరు సీనియర్లు వ్యూహాత్మకంగానే పక్కకు తప్పుకున్నారన్న అభిప్రాయాలున్నాయి. మొత్తానికి ఏదేమైనా చంద్రబాబు నాయుడు మాత్రం ఇష్యూ లోకేష్ మీదకు డైవర్ట్ అవ్వకుండా, అలాగని సంక్షోభం పెద్దది కాకుండా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే వ్యూహాత్మకంగా పరిస్థితిని నెగ్గుకొచ్చారు. బహుశా ఈ పరిస్థితిని ఊహించే ఎవరికి ఏ శాఖలు అన్న విషయం ముందే ఖరారు చేసినా అన్నీ సర్దుకున్నాకే ప్రకటించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి సిచ్యుయేషన్ అండర్ కంట్రోల్ అన్నట్లుగానే ఉన్న లోపల మాత్రం మరికొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో అవన్నీ మరో సందర్భాల్లో భగ్గుమనే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇన్నాళ్లు పార్టీని, నేతల్ని కనుసైగలతోనే కంట్రోల్ చేసిన చంద్రబాబు నాయుడు ఈ అసంతృప్తుల ఎఫెక్ట్ 2019 ఎన్నికల మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.